శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 4వ అధ్యాయం 5వ శ్లోకాన్ని ఈరోజు మనం భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. శ్రీ భగవానుల వారు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తూ ఉన్నాడు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతపా. శ్రీ భగవానుడు చెప్పెను, శత్రువులను తప్పింపజేయువో అర్జున, నీకును నాకును ఇంతవరకు అనేక జన్మములు గడిచినవి, వానినన్నిటినీ నేనెరుంగుదును, నీవెరుంగవు అని చెబుతూ ఉన్నాడు భగవానుడు. ఈశ్వరుడు జీవుడు ఇరువరును వాస్తవముగా ఒకే ఆత్మస్వరూపులు. కానీ ఈశ్వరుడు మాయను జయించినవాడు, జీవుడు మాయాధీనుడు. ఇదియే వారిరువరునకు గల భేదం. ఈశ్వరుడు మాయను స్వాధీనము చేసుకొని లోక సంరక్షణార్థము పెక్కు జన్మములు అనగా అవతారములు ఎత్తుచుండును. జీవుడు మాయకు లోబడి కర్మబద్ధుడై అనేక జన్మములెత్తుచుండును. ఈశ్వరుడు సర్వజ్ఞుడు కావున తానెత్తిన ఆ జన్మములన్నిటినీ ఎరింగియే ఉండును. జీవుడు కించిజ్ఞుడు కావున అట్టి స్మృతి వానికి లేదు. ఈ సత్యమునే భగవానుడి శ్లోకమున వివరించుచున్నాడు. అజ్ఞానవశమున జీవుని దృష్టి ఈ వర్తమాన జన్మకే పరిమితమైయుండును. వాస్తవముగా ప్రతి జీవికి కోట్ల కొలది జన్మలు గడచినవి. ఇప్పటికీ ఎందరో తండ్రులు ఎందరో తల్లులు అతనికి గడచిపోయిరి. ఆత్మజ్ఞానముచే కర్మబంధము నశింపనిచో అతడింకను ఎన్నియో జన్మములెత్తవలసి ఉండును. పుణ్యవశత్తు జీవుడు సర్వోత్తమమగు మానవ జన్మ లభించినది. మోక్షమునకు సోహానము వంటి ఈ మానవ జన్మను పొంది తన ఆత్మ నెరింగి తరించుటకై యత్నింపక జన్మములను అంతము చేయజాడక పై పెచ్చు విషయ భోగముల యందు మునిగి తత్ఫలితముగా ఇంకను అనేక జన్మములందు అతను అనుభవించువాడు నిక్కముగా దౌర్భాగ్యుడేయగును. కాబట్టి భగవానుడి శ్లోకమున తెలిపినట్లు ప్రతివాడును తన పూర్వ జన్మలన్నిటినీ ఒక పర్యాయము స్మృతి పదమునకు తెచ్చుకొని ఆ యమయాతనలను, ఆ గర్భ నరకములను, క్లేశములను స్మరించి ఇక మీదట అట్టి జన్మలకు స్వస్తి చెప్పులాగున కృత నిశ్చయుడు కావలేను. తల్లి గర్భముననున్నప్పుడు జీవునకు దాదాపు 7వ మాసమున క్షణకాలము దివ్య దృష్టి గలుగుగాక. అప్పుడు అతడు తన పూర్వపు జన్మములన్నిటినీ చూచి బీతిల్లి భగవానుని శరణు పొంది జన్మరాహిత్యమునకై జీవితమున సర్వయత్నములు చేసేదనని వాగ్దానము చేయును. కానీ గర్భము నుండి వెలువడగానే అంతయు మరచిపోవును. అట్లు చేయక జీవుడు భగవానుని ఆశ్రయించి ఈ జన్మయందే కడతేరులాగున చూడవలయును. పురోభివృద్ధిని కోరువాడు పూర్వ వృత్తాంతమును మరువకూడదు. భగవానుడు అర్జునునకు పూర్వ జన్మలను గూర్చి జ్ఞాపకము చేసెను. అర్జునునకు వరే ప్రతి మానవునకును అట్టి జన్మలు సంభవించుతున్నవి కనుక వానిని స్మరించి
ఈ జన్మయందు భక్తి జ్ఞాన వైరాగ్యాది సాధనములచే ఆత్మానుభూతిని సముపార్జించుట ద్వారా సంసార బంధ విచ్ఛక్తిని జన్మరాహిత్యమును కలుగజేసుకొనుట జీవుని కర్తవ్యము అని మనకు భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. సామాన్య మానవుల విషయము ఇంక ఎట్లా ఉంటుంది? శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి అర్జునుల వారు కూడా కొంత మాయకు లోనై గజిబిజి పడినట్టుగా మనకు తెలియబడుతూ ఉంది. తరువాత పరమాత్మ యొక్క బోధ వలన తాను ఉత్తీర్ణులై అర్జున ఉద్ధవ శ్రీకృష్ణాదులు కూడా మనకి గురు పరంపరలో నిలిచారు. ఇక్కడ ప్రతి మనిషికి కూడాను తల్లి గర్భములో ఉన్నప్పుడు పూర్వజ్ఞానం 7వ మాసములో ఉంటుంది అని మనం చాలా పర్యాయములు కాలజ్ఞాన తత్వములలో కూడా విన్నాము, పెద్దల నోట ఆ మాట విన్నాము. మరి భూమిపైకి వచ్చిన వెంటనే ఆ యొక్క పూర్వజ్ఞానాన్ని తన యొక్క స్మృతులను మరచి ఈ యొక్క బాహ్య విషయములలో 24 తత్వములతో మమేకమైనటువంటి జీవుడు శబ్దస్పర్శ రూపరసగంధ ఆనందములో శాశ్వతమని ఈ మాయకు లోనై ఉన్నటువంటి జీవుణ్ణి, ఆ మరుగులో పడినటువంటి ఒక జీవుణ్ణి జాగృతపరిచి ఎరుకతో ఎరుకను ఎగరగట్టే ఒక శక్తి గురుమూర్తి వద్దనే ఉన్నది. కావున ప్రతి మనిషి కూడాను సద్గురుమూర్తిని శరణు వేడి శరణాగతుడైనప్పుడు జీవన్ ముక్తి అనగా జీవించి ఉండగానే భ్రాంతి తొలగిన వాడై, జనన మరణముల భయము లేనివాడై, ఎరుకను ఎరుకతో ఎరిగి ఎరుక రహితమై జీవించడానికి సద్గురుమూర్తి ఒక్కడే శరణ్యం. అతనకు మించి ఈ యొక్క జనన మరణ పాశముల నుండి విముక్తి చేయగలగ శక్తి ఎవ్వరికీ లేదు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.